రేపు గురువారం రోజున 7 మిరియాలతో ఇలా చేయండి. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. డబ్బు దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఏంటంటేనండి, మిరియాలతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించుకోండి. గురువారం పూట ఎవరైతే మిరియాలతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకేంటంటే గనక అద్భుతం జరుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట. మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా. మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఆ తల్లి మిరియాలను కూడా ఇష్టపడుతూ ఉంటుందని మనకు కొన్ని పురాణాలే చెబుతున్నాయన్నమాట. మిరియాలతో మనం అనేక రకాల పరిహారాలు చేయొచ్చు, సమస్యల్ని పోగొట్టుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే మనం ముఖ్యంగా ఏంటంటే వశీకరణ ప్రక్రియ కోసం కూడా మనం మిరియాలను ఉపయోగించుకోవచ్చు. కొన్ని విధి విధానాల కోసం, కొన్ని పరిహారాల కోసం అంటే మిరియాలను వాడుతూ ఉంటారు. మిరియాల వల్ల ఏంటంటే చాలా లాభాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారానికి కూడా అంతే మేలు చేస్తాయి. ఖచ్చితంగా ఏంటంటే పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తాయండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ విధంగా మీరు మిరియాలతో పరిహారం చేసుకుంటే ఇంకా తిరుగుండదు. మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరియాలు ఏంటంటే కనుక ముఖ్యంగా గురువారం పూట పరిహారం చేసుకుంటే మనకు ధన సమస్య కావచ్చు, అలానే కాకుండా దైవానుగ్రహం కావచ్చు, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం లభించడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించాలి, మనకు ఏంటంటే కనుక సమస్య తీరాలి, అద్భుతంగా ఉండాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ మిరియాల పరిహారం అయితే చేయాలన్నమాట. అలా చేసేసి ఫలితాలను పొందాలని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా మీరేంటంటే మిరియాల పరిహారం చేసుకోండి. పరిహారానికి 7 మిరియాలు కావాలి. మీ ఇంట్లో ఉండేవి తీసుకోండి. మీరు పెద్దగా ఏంటంటే దీనికోసం బయటివి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో మిరియాలు ఉంటే వాటిని తీసేసుకుని పరిహారం చేయొచ్చు. లేకపోతే అప్పటికప్పుడు మిరియాలు తెచ్చేసుకుని కూడా పరిహారం చేసుకోవచ్చు. 100% ఫలితాన్ని పొందవచ్చు అనమాట. 7 మిరియాలు మానవ జీవితాన్ని మార్చేస్తాయి. అద్భుతంగా ఏంటంటే కనుక మనకు సిద్ధింపబడేలాగా చేస్తాయి మిరియాల పరిహారం. అలానే ఏంటంటేనండి మనకు ఉండే కొన్ని సమస్యల్ని కూడా తొలగిస్తాయని చెప్పొచ్చు. ముందుగా ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన అంటే పరిహారంలో ధనానికి సంబంధించిందండి. ఉన్నట్టుండి అంతా కూడా లాసుల్లో నడుస్తూ ఉంటుంది వ్యాపారం. డబ్బు అనేది చేతికి అసలు అంటే రానే రాదు, అందనే అందదు. మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. డబ్బు లేని సమస్యని మనం ఎక్కువగా అంటే చూస్తూ ఉంటాం. ధన ద్వారాలు మూసుకుపోతాయి. ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ ధన ద్వారాలు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే మిరియాలతో ఒక్కసారి పరిహారం అనేది చేసి చూడండి. మీరే ఏంటంటే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే మిరియాల పరిహారం అనేది ధన ద్వారాలను తెరిపించడంతో పాటు ధనాన్ని రప్పిస్తుందన్నమాట. ధనం అనేది మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఎవరికైతే విపరీతమైన ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు గురువారం అంటే లక్ష్మీవారంగా కూడా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు గురువారం. కాబట్టి గురువారం రోజున ఇలా మిరియాల పరిహారం చేయటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుందన్నమాట. అందుకే మీరు ఎక్కువగా ఏం తీసుకోకండి. మిరియాలు 7 చాలండి పరిహారానికి. అలా 7 మిరియాలను తీసేసుకుని ఏంటంటే ధన ద్వారాలు తెరిపించుకోండి. 7 మిరియాలను అంటే ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి. లెక్క పెట్టేసి 7 మిరియాలు తీసుకోవాలి. ఇలా తీసేసుకుని మీరు ఏంటంటే కనుక ధన ద్వారాలు తెరుచుకోవాలి. ధనం రావాలి, సమయానికి డబ్బు అందాలి, డబ్బుకు సంబంధించిన సమస్య పోవాలి, అంతా కూడా బాగుండాలి అనేసి ఇలా సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకున్న తర్వాత మీరు ఆ మిరియాలను ఏంటంటేనండి తల చుట్టూతా 11 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత ఆ మిరియాలని దూరంగా పడేయండి. అలా పడేయటం వల్ల ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పేటప్పుడు అందులో ఉండే కొన్ని అంటే మంచి శక్తులు అంటే మనకు తెలిసిన కొన్ని మంచి శక్తులు ఏంటంటే కనుకనండి మన ధనద్వారాలు తెచ్చేలాగా చేస్తాయి. ధనం అనేది వచ్చేలాగా చేయటానికి, 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షించడానికి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అంటే మనకు కలిగించడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఇవి ప్రకృతి నుంచి లభిస్తాయి కదండి, ఈ మిరియాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా వీటిని కూడా భావిస్తారు. చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక ఒక మిరికల్ జరుగుతుంది. అద్భుతంగా ఏంటంటే కనుక మనకు అంటే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అద్భుతం జరుగుతుంది. ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇలా పట్టుకున్నప్పుడు మనకంతా కూడా మంచి జరుగుతుంది. ధన చక్రం అనేది తిరగకుండా ఆగిపోతూ ఉంటుంది. ధనరేఖ సరిగ్గా లేకపోయినా, ధన ద్వారాలు మూసుకుపోయి ఉన్న ధన చక్రం అంటే సరిగ్గా ధన యొక్క స్థితిగతులు లేకపోయినా ఏంటంటే ధనానికి విపరీతమైన సమస్య అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలా రాకుండా ఉపయోగపడడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పిన తర్వాత వాటిని మనం పడేస్తున్నాం. కాబట్టి ఇక మీరు పడేసుకోండి, సరిపోతుందండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇది మొదటి పరిహారం, తప్పక ఆచరించుకోండి. మిరియాలే కదండి, మిరియాలు వేస్ట్ అయిపోతాయి, పరిహారం వస్తుందో రాదు అనుకోకండి. ఖచ్చితంగా జరుగుతుందని చేసుకోండి, తప్పనిసరిగా జరుగుతుంది. ఇక రెండో పరిహారం వచ్చేసి ఏంటంటే కనుకనండి శత్రు నివారణ. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కేవలం 4 మిరియాలతోనే చేసుకోవచ్చండి. శత్రువుల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. శత్రువులు ఏంటంటే మిత్రులుగా మారాలని కొన్ని పరిహారాలు, కొన్ని విధి విధానాలు ఆచరిస్తాం. కానీ పెద్దగా శత్రువులు ఏంటంటే కనుక మిత్రులుగా మారలు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. శత్రువుల వల్ల చాలా వరకు కూడా మనం నష్టపోతూ ఉంటాము. శత్రుత్వం అనేది ఉండకూడదు.
ఈ శత్రువుల అంటే నుంచి మాకు విముక్తి కలగాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. 4 మిరియాలు తీసుకోండి, మీరు ఎక్కువగా ఏం తీసుకోకండి. ఆ 4 మిరియాలతో ఈ శత్రు నివారణ పరిహారం చేసుకోండి, తప్పకుండా ఫలిస్తుందన్నమాట. ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఫలితం వస్తుంది, కానీ 1-2 గురువారాలు చేసుకుంటేనే ఫలితం వస్తుందని ఇందులో క్లియర్గా చెప్పబడుతుందండి. అందుకే మీరు 1-2 గురువారాల పాటు ఆచరించండి. ఒక గురువారం కానీ 2 గురువారం అంటే 2 గురువారాలు 3 ఇలా చేయండి. చేస్తే శత్రువులు ఎంతమంది శత్రువులు ఉన్నా మీకు శత్రువుల వల్ల విముక్తి కలగటం లేదు, శత్రువు నివారణ అసలు జరగటం లేదు, ఈ శత్రువులు మా ఎంట ఎందుకు పడ్డారో, మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, అసలు మాకు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా అన్నం లేదు, శత్రువుల వల్ల చాలా సఫర్ అయిపోతున్నాము, మాపై ప్రయోగాలు చేస్తున్నారు, మమ్మల్ని ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నారని బాధపడతారు కదండి. అలాంటి వాళ్లకు ఇదేంటంటే కనుక శత్రువుల నుంచి విముక్తి కలిగించే పరిహారం, అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఇదేంటంటే కనుక పెద్ద పెద్ద సాధువులు, గురుజీలు ఇలాంటి వాళ్ళు ఆచరించే పరిహారం అని మనకు తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందన్నమాట. మీరు కూడా గురువారం పూట సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా శత్రువులు మిత్రులుగా మారతారు. శత్రుత్వం అంతమైపోతుంది. వాళ్ళు మిత్రులుగా మారినా మారకపోయినా శత్రుత్వం అనేది లేకుండా పోతుంది. వారి యొక్క ఆలోచన విధానం మార్చుకుంటారు, వాళ్ళు ఉండే పద్ధతి మార్చుకుంటారు, మీపై ప్రయోగాలు చేయకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారని తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. 4 మిరియాలు తీసుకోండి. 4 మిరియాలు తీసేసుకొని మీరు ఏంటంటే కనుక 4 దారులు కలిసే చోటు ఉంటుంది కదండి, మనం 4 దారులు కలిసే చోటుని ఏమంటాం, చివరస్తా అంటాం. అలాంటి ప్రదేశానికి వెళ్ళండి. శత్రువులు ఎవరో మీకు పేర్లు తెలుసుంటాయి కాబట్టి అలా వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేయండి. అలా పడేసేటప్పుడు మీకు 4 మంది అంటే 4 శత్రువులు ఉంటే 4 పేరు, లేదంటే 3 ఉంటే 3 పేరు చెప్పుకొని 4 దారుల్లో 4 బాటల్లో కూడా ఒక్కొక్క మిరియాన్ని ఇలా విసిరేయండి. ఒక్కొక్క మిరియాన్ని శత్రువు అంటే నివారణ జరగాలి, శత్రువులు మిత్రులుగా మారాలి, ఇలా అనేసి మీరు ఆ మిరియాలను పడేయండి. ఇలా పడేసిన తర్వాత మీరండి ఎవరికి చెప్పుకోకండి, మేము ఇలా చేశాము అందుకే శత్రువులు తగ్గిపోయారు, శత్రువులు లేరని ఇలా మీరు చెప్పకూడదండి. అలా చెబితే ఏంటంటే జరగదనమాట. మనం ఇంకా 2-3 వారాల పాటు చేసుకోవాలి పరిహారం కాబట్టి అప్పుడే మనం తొందరపడి ఎవరికైనా చెప్పుకున్నామనుకోండి పెద్దగా ఫలితం అయితే రాదనమాట. ఎవరికి చెప్పకుండా మీలోని మీరు దాచుకుంటూ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధింపబడటంతో పాటు మంచి ఫలితం కూడా వస్తుంది. ఆ ఫలితాన్ని మీ కళ్ళతో మీరే చూస్తారనమాట. మిరియాలే కదా అనుకోకండి, మిరియాలకు అతీత శక్తి ఉంటుందని తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. తంత్రశాస్త్రం అంటే తంత్రానికి మంత్రానికి సంబంధించిన పరిహారం. ఇందులో అన్ని కూడా ఏంటంటే కనుక ఉపయోగించిన పరిహారాలు వాళ్ళ సొంత అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు కాబట్టి వీటిని కూడా మనం ఒక విధి విధానంగా ఒక నమ్మకంగా చేసుకుంటే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మన కళ్ళతో మనం చూడగలుగుతాము. అలానే దైవానుగ్రహాన్ని అంటే మనం పొందగలుగుతాము. దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మనకంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియం వేసేటప్పుడు శత్రువులు అంటే ఉండకూడదు, శత్రువులు అంతమైపోవాలి. ఇలా అంటే మంచే కోరుకోండి, చెడేం కోరుకోకండి. ఎందుకంటే శత్రువులు ఏంటంటే కనుకనండి మనము ఒకరికి మంచి చేస్తే ఆ భగవంతుడు మనకు కూడా మంచి చేస్తాడు. కాబట్టి ఆ శత్రువుల్లో మార్పుని చూడగలుగుతాం. ఆ శత్రువుల వల్ల ఏంటంటే కనుక మనకి ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అండి, చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. దీనికి మాత్రం 4 మిరియాలు, ముందు చెప్పిన పరిహారానికి 7 మిరియాలు. కాబట్టి ఇలా ఈ 2 పరిహారాలు చక్కగా మీకు సిద్ధిస్తాయి. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తాయి అనమాట. ఇది మీరనే కాదండి, చాలామంది చేస్తారు. కాబట్టి మీరు కూడా ప్రయత్నించుకోండి. ఇది 2వ పరిహారం. ఇక ఆ తర్వాత మిరియాలతో ఇంకొక పరిహారం. ఈ పరిహారం ఏంటంటే మన యొక్క జీవితాన్ని మార్చేసి రాత్రికి రాత్రి మన సమస్యకు పరిష్కారాన్ని తెచ్చిపెడతాయి. రాత్రికి రాత్రి మనకుండే సమస్యలను తీసేయడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ మిరియాల పరిహారం. అందుకే ఈ మిరియాలు ఏంటంటే కనుక 7 తీసుకొని పరిహారం చేసుకోండి. మనం పడుకుంటే నిద్ర పట్టదండి, పడుకుంటే చెడు కళలు వస్తూ ఉంటాయి. కళల వల్ల ఏంటంటే కనుక చాలా ఎఫెక్ట్ కలుగుతూ ఉంటుంది. కళల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము. కళలు ఎందుకు వస్తున్నాయో కూడా కొంతమందికి అర్థం కాదు కదండి. మనం ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా చూసినా లేదంటే కనుక ఎవరింటికైనా వెళ్ళినా ఏదైనా చూడరానిది ఏదైనా ఘోరం చూసినా సరే అది కళలో వస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మన మైండ్లో ఉండిపోతుంది. మనం చాలా బాధపడిపోతూ ఉంటాం అనమాట. ఎందుకు మా ఎమ్మటి ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఏంటంటే మనము ఆలోచనలు పడిపోతాం కదా. అలా కాకుండా ఉండటానికి ఏంటంటే ఉపయోగపడే పరిహారం అండి. 7 మిరియాలు ఖచ్చితంగా కావాలి. కళల నుంచి మీరు ఏంటంటే కనుక విముక్తి కలిగించుకోవచ్చు. కళలు అనేవి ఇంకా మీకు రావని ఒక రకంగా కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. ఎంత నమ్మకం పెట్టి చేసుకుంటారో అంత బాగా తెల్లవారేసరికి మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీకేంటంటే కనుక చెడు కళలు అనేవి రాకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి 7 మిరియాలు లెక్కబెట్టి తీసుకోండి. తీసుకున్న తర్వాత
ఆ మిరియాలను రాత్రికి పడుకునేటప్పుడు ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో పెట్టుకోండి. పెట్టుకునే ముందే మీరేంటంటే గనక కాగితంలో పెట్టే ముందు సంకల్పం గట్టిగా చెప్పుకోండి. గట్టిగా అంటే గనక గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు గట్టిగా ఎలా చెప్తారంటే గనక కొంతమంది అండి చేశామంటే చేశాములో ఏదో చేసుకున్నాములే అనుకుంటారు, కానీ అలా కాదు. ఫలితాలు వస్తాయండి, రావని కాదు, కొంచెం సమయం పడుతుంది. ఆ సమయంలో మనం ఏంటంటే గనక పరిహారాన్ని అంటే బడేలాగా చేసుకోవడానికి, ఆ పరిహారం మనకు అనుకూలించడానికి, అలానే కాకుండా మనం చెప్పే సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని పరిహారాలు మనం ఎంతలా సంకల్పం చెప్పుకుంటామో అంతలా మనకు ఫలితాలు ఇస్తాయి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలానే ఈ మిరియాల పరిహారం కూడా అంతేనండి. మనం ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటామో అంత చక్కగా మనకేంటంటే కనుక సిద్ధింపబడుతుంది అన్నమాట. ఇలా మీరు కళలు రాకూడదు. కళల్లో వచ్చినప్పుడు కొంతమంది పక్క తడుపుకుంటారు, నిద్ర పట్టదు. ఇంకా కళ వచ్చిన తర్వాత మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, తెలియని ఆలోచన, ఇబ్బంది ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. పడుకోవాలంటే భయంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక ఇంకా అదే మనసులో పెట్టుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా కూడా జరగకుండా చేసుకోవడానికి ఈ పని అయితే చక్కగా మీకు ఉపయోగపడుతుందండి. మీరు దీన్ని అంటే చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట. మీరు ఇలా తెల్లని కాగితం తీసుకుని దాంట్లో పెట్టుకునేటప్పుడు 7 మిరియాల సంకల్పం చెప్పుకొని రాత్రి పడుకునేటప్పుడు అంటే దీన్ని పొట్లం కట్టుకోండి. మీరు రాత్రికే పెట్టుకోండి, ముందుగా పెట్టుకుని పొట్లం కట్ అక్కడ పెట్టి ఆ తర్వాత మీరు ఇలాంటివి చేయకండి. డైరెక్ట్ ఇంకా పడుకుంటున్నాం, పనులన్నీ అయిపోయాయి అన్న తర్వాత తెల్లని పేపర్ తీసుకోండి. గీతలు రాతలు ఉండకూడదు, ఉంటే పరిహారం జరగదు అంటే సిద్ధించదనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఆ మిరియాలు పెట్టేసిన తర్వాత ఆ మిరియాలలో ఏంటంటే కనుక మీరు పెట్టేటప్పుడే కర్పూర బిళ్ళలు వేసేసుకోండి. ఒక 5 కర్పూర బిళ్ళలు వేసుకోండి. అలా వేసేసి దీన్ని చిన్న పొట్లం కట్టేసి మీరు పడుకునేటప్పుడు సంకల్పం ఇంకొకసారి చెప్పుకొని దిండు కింద పెట్టుకోవాలి. ఉదయం లేచిన తర్వాత తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ మిరియాలను ఏంటంటే కనుక బయట కాల్చాలి. బయట అంటే మీ ఇంటి బయట కాల్చుకోండి. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి, కళ ఏంటంటే కనుక ఒక్కొక్కసారి మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే చేస్తామో అదే రిపీట్గా మనకు కళ వస్తుంది. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు మన అవయవాలన్నీ కూడా పనిచేస్తాయండి, రిపేర్ అవుతూ ఉంటాయి. అలా రిపేర్ అవునప్పుడు మన చిన్న మెదడు ఏం చేస్తుందంటే కనుక రిపీట్ చేస్తూ ఉంటుందన్నమాట. రిపీట్ చేసినప్పుడు కొన్ని ఏంటంటే అందులో మనం చూడనివి కూడా మనకు రిపీట్ చేసేసి అదేంటంటే కళ రూపంలో మనకు కనిపించేలాగా చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏంటంటే భయపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నిజంగానే కళలు వస్తాయండి, ఏదైనా మనం చూడరానిది కొంచెం అంటే నెగిటివిటీ చూస్తూ ఉంటాం, కొంచెం భయపడుతూ ఉంటాం, కొంచెం చెడు జరుగుతుంది అనుకుంటాం కదా, అలాంటివి నిజంగా కళలు వస్తాయి. ఒకవేళ మనం చూడని కళ వచ్చి మనని ఇబ్బంది పెడుతుందంటే కనుక అది చెడు కిందికి అర్థమండి. మనం చూసింది మన కళ వస్తుందంటే కనుక మన మైండ్ పనితీరనమాట, అది రిపేర్ అవుతూ ఉంటుంది. అలానే కాకుండా అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయి అర్థం అనమాట. మీరు చూసింది కళ వస్తే మీకేం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మీరు చూడండి ఒకవేళ కళ వస్తే మీరు అంటే కళల్లో చూడరానిది బ్లడ్ ఇలాంటివి చూస్తారు కదా, అలాంటివి ఒకవేళ మీకు కనుక వస్తే మాత్రం అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి అలాంటివి రాకుండా ఉండాలి, నిద్ర హాయిగా పట్టాలి, ఇబ్బంది ఉండకూడదు. ఇలా అనుకొని మీరు ఇలా సంకల్పం చెప్పుకొని పెట్టుకొని పడుకొని తెల్లారి లేచిన తర్వాత కాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మార్పు ఉంటుంది, ఫలితం అనేది సిద్ధిస్తుంది. మంచి ఫలితంతో పాటు మీ జీవితం అనేది ఖచ్చితంగా మారటం ఖాయమని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి. చాలా చిన్న పరిహారం ఏమో కానీ ఫలితాలు అయితే మనం పొందవచ్చు అనమాట. అన్నీ కూడా ఏంటంటే కనుకనండి మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి, మన సొంతంగా చెప్పుకునేటివి కావు. కాబట్టి ఒకరికొక పరిహారం సిద్ధిస్తే ఇంకొకరికి ఇంకో పరిహారం సిద్ధిస్తుంది, అలానే ఇంకొకరికి ఇంకోటి అనమాట. ఇలా కాల్చేసి ఇంకా వదిలేయండి. మీ ఇంట్లో కాల్చుకుంటే కాల్చేసి వెంటనే నీళ్లు పోసేయండి, సరిపోతుంది. ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకుంటే ఇంకా మీకు తిరుగుండదు, కళలు అనేవి రావు.